సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎక్స్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్లో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్స్లో ఉంటుంది. త్రిషా సైతం రెగ్యులర్గా పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్లో ఉంటుంది. తన ఫోటోషూట్కు సంబంధించిన విషయాలతో పాటుగా తన సినిమా సంగతులను పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఎక్కువగా విదాముయార్చి, ఐడెంటిటీ సినిమాల గురించే ఎక్కువగా పోస్టులు పెడుతూ వస్తోంది. అయితే లేటెస్ట్గా ఆమె ఎక్స్ ఖాతా నుంచి వచ్చిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. త్రిష తన సొంత క్రిప్టో కరెన్సీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ ఆమె ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ పోస్ట్ షేర్ చేయబడింది. నా కొత్త క్రిప్టో కరెన్సీ $కృష్ణన్ ఇప్పుడు లైవ్లోకి వచ్చింది అని క్యాప్షన్ పెట్టబడింది. దీనికి త్రిష తన పెట్ డాగ్తో కలిసి ఉన్న ఫోటో జోడించబడింది. అయితే త్రిష నుంచి ఇలాంటి ట్వీట్ రావడంతో అభిమానులందరూ షాక్ అయ్యారు. ఆమె ఎక్స్ ఖాతాను ఎవరైనా హ్యాక్ చేశారేమో అని సందేహాలు వ్యక్తం చేశారు. అందరూ అనుకున్నట్లుగానే క్రిప్టో కరెన్సీ స్కామర్లు ఆమె ఎక్స్ హ్యాండిల్ను హ్యాక్ చేశారు. కాకపోతే అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం త్రిష వరకు చేరడంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ను అప్రమత్తం చేసింది. నా ట్విట్టర్ హ్యాక్ అయింది గైస్, సరిదిద్దే వరకు నా నుండి పోస్టులు ఏవీ రావు, థ్యాంక్స్ అని త్రిష తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. త్రిష ఈ పోస్ట్ పెట్టిన కొంతసేపటికే క్రిప్టో కరెన్సీ స్కామర్లు ఎక్స్లో పెట్టిన పోస్టులు డిలీట్ చేయబడ్డాయి. త్రిషకు ట్విట్టర్లో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. హ్యాకర్స్ ఆమె అకౌంట్ను హ్యాక్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ ఓసారి త్రిష సోషల్ మీడియా ఖాతాలో హ్యాక్ చేయబడింది. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే త్రిష కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించింది. అయితే క్రేజ్ తగ్గిపోవడంతో తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో తమిళం మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ను పలకరిస్తూ వచ్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది త్రిష. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంబర చిత్రంతో నటిస్తుంది. స్టాలిన్ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుంది.